కృష్ణా జిల్లా పెన్మలూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడింది. వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎత్తి చూపిస్తూ కంకిపాడులో భారీ ర్యాలీ నిర్వహించి మండల ఎంఆర్ఓకు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చక్రవర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఓ వెన్నుపోటు దారడని, బూటకపు హామీలతో సీఎం అయ్యారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాపం పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి మోసాలు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు మహానటుడైనటువంటి ఎన్టీ రామారావు గారిని ఆయన ఎవరు సాటి లేనటువంటి ఎన్టీ రామారావు గారిని ఈయన నటనతో ఆయన్ని రంజింపజేశాడు, నమ్మబలిగిచ్చాడు. ఈయన నమ్మాడే కదా, కాబట్టే కదా ఆయన మోసం చేసింది. అట్లాగే పాపం పవన్ కళ్యాణ్ గారికి ఈయన మోసాల సంగతి తెలియక ఈయన ఎక్కడ మళ్ళా ఇచ్చిన హామీలు, ఈ అబద్ధాల హామీలు, ఇప్పుడు ఏదైతే సూపర్ 6 సూపర్ 7 అని చెప్పాడో ఇవన్నీ కూడా చాలా తెలివిగా రేపు పొద్దున్న భవిష్యత్తులో అతని కుమారుడికి ఎక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ అడ్డం వస్తాడో అతనికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలని హరింపజేయడానికి ఇతనితో పాటు కూడా అన్ని అబద్ధాలు ఇతనితో కూడా పలికించి అన్ని హామీలకి ఇతను కూడా బాధ్యుని చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలని అమలు చేయలేకపోతే ఆయన తప్పుకు లేనటువంటి పరిస్థితిలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు. ఆయన ఎంత ఒత్తిడి చేసినా కూడా ఈయన మాట ఆయన పట్టించుకోడు. ఎందుకంటే ఈయన్ని తుదిమొట్టియటం, రాజకీయంగా తుదిమొట్టియటమే చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. ఎందుకంటే గతంలో చాలామందిని చూసాం నాయకుల్ని. ఎన్టీ రామారావు గారి దగ్గర మొదలుకొని 3 సార్లు ప్రధానమంత్రిగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారినే తలకిందులుగా డొల్లించినటువంటి పరిస్థితి. దీనికన్నా ఇంకా మనం గొప్పగా ఏం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.